జఫా ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు సీనియర్ హాస్య నటుడు బ్రహ్మానందమే గుర్తుకు వస్తారు. న్యూజిలాండ్లో మాత్రం ఈ పేరు మీద ఏకంగా ఓ పోటీ నిర్వహిస్తారు. ఇందులో వేలాది చాక్లెట్ల బంతులు దొరుకుతాయి. ఆ చాక్లెట్ల సవారీ ఏంటో మనము చూద్దాం. Crazy beautiful life with the parties, the disasters, with my friends all pretty and plastered. Every night we're down to go out, waking up on a different couch till the next night on the next flight. Yeah, I guess we're doing all right. We're falling in love till the sun's coming up. Just living the life. ఏటవాలుగా ఉండే రోడ్డుపై నుంచి వేలాది చాక్లెట్ బంతులు జరజర జారుతూ కిందికి వస్తాయి. రంగురంగుల్లో మెరిసిపోతూ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ దూసుకుపోతుంటాయి. ఈ పోటీలో ఉండే వినూత్నతే పేరులోనూ ఉంటుంది. ఇదే జఫా రేస్. న్యూజిలాండ్లోని డ్యూండిన్ నగరంలో బాల్డ్విన్ అనే వీధి ఉంది. ప్రపంచంలోనే అతి ఏటవాలు వీధి ఇదే. చూడ్డానికి జారుడు బలలా కనిపించే ఈ వీధిలో అనేక పోటీలు జరుగుతుంటాయి. అందులో ఒకటే జఫా రేస్. డ్యూండిన్ చాక్లెట్ కార్నివల్ పేరుతో ఏటా జరిగే ఈ పోటీ వీక్షకులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఒక రకమైన గుండ్రని చాక్లెట్ బంతుల్ని కిందకు జారవిడుస్తారు. ఈ బంతుల్ని జఫాలంటారు. కిందున్న గమ్యాన్ని ఏది ముందుగా చేరగలిగితే అదే గెలిచినట్టు. Crazy beautiful life with the parties, the disasters, with my friends all pretty and plastered. Every night we're down to go out, waking up on a different couch till the next night on the next flight. Yeah, I guess we're doing all right. We're falling in love till the sun's coming up. Just living the life. ఈ చాక్లెట్ బంతులన్నీ ఒకే రంగులో ఉంటాయి. గుర్తుపట్టడం కోసం జఫాలపై కాగితాలు అంటించి అంకెలు వేస్తారు. ఈ ప్రక్రియకే 3.5 నెలల సమయం పడుతుంది. ఎర్రని రంగులో చెర్రీ పండు లాంటి ఈ బంతులు ఒక్కసారిగా జారుతుంటే చూడ్డానికి భలేగా ఉంటుంది.